ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కామధేను లాంటి విశాఖపట్నం పర్యాటక ప్రాజెక్టులను వైసీపీ నిలువు దోపిడీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక శాఖ అంటే గుర్తుకు వచ్చే విశాఖ ప్రాజెక్టులు వైసీపీ పాలనా కాలం నుంచి అవినీతి పరుల చేతుల్లో చిక్కి వేలాడుతున్నాయన్నారు. ఏటా 30 కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే ఋషికొండను పూర్తిగా ధ్వంసం చేసిన వైసీపీ పాలక పెద్దలు మిగిలిన ఆస్తులన్నింటినీ పార్టీ నేతలు వైసీపీ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి సర్వం దోచేశారు. కోట్ల రూపాయల విలువ చేసే పలు పర్యాటక ఆస్తులు కబ్జాలకు గురైన వైసీపీ పాలన కాలం నాటి నుంచి పట్టించుకున్న నాదుడే లేకుండా పోయారు. వందల కోట్ల విశాఖ పర్యాటక ఆస్తులు కబ్జాలు అక్రమ లీజులపై సమగ్ర విచారణ జరిపి వీటిని వైసీపీ కబంధ హస్తాల నుంచి విడిపించాలని కోరారు. తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టూరిజం కి కామధేను లాంటిది విశాఖ మహానగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా, ఈ విశాఖ జిల్లాలో గడిచిన 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబంధాస్తాల్లోని, వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు. వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గత 5 ఏళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి. ఏదైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబంధాస్తాల్లో టూరిజం ఆస్తులు, టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యువల్స్ చేశారు. పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటిలన్నింటినీ కూడా రద్దు చేయాలి. టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి, ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్లకండ ఎదురుగుండా ఉన్నటువంటి బేవాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బేవాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో 2 ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం, ఒక రెస్టారెంటు, టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచ్ ఇవాళ వైసీపీ నేతల కబంధాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి
సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే బేవాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజులకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకే సబ్లీజులకు ఇచ్చేసి 2 ఎకరాల కన్నా 2 స్థలాన్ని అక్కడ అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాం. అనధికారికంగా సిఆర్సీ నిబంధనల విరుద్ధంగా రూములు నిర్మించారు. అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మహిళల్ని అది పూర్తిగా కొల్లగొట్టేసి కేఫ్టేరియా నిర్మిస్తూ ఉన్నారు. పార్కింగ్ ఏరియాని కబ్జా చేసి అద్దెకిచ్చేశారు. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని. ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది. సాక్ష్యాధారాలతో బేవాచ్ నిర్మాణాల పైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సిఆర్సీ నిబంధనలుగా ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాల సీను, కోఆప్షన్ మెంబర్ బేరా భాస్కర్, వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పుకుంటున్నటువంటి తాడా రమణ కుమారి, వీళ్ళు ముగ్గురు స్వయంగా బేవాచ్ని అక్రమంగా వీళ్ళు ముఖ్య లీజుదారు దగ్గర నుంచి లీజు తీసుకొని అత్యంత విలువైనటువంటి బేవాచ్ని సబ్లీజులకు ఇచ్చేసి ₹1,00,00,000 గడించి టూరిజం ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేశాం. అక్కడ బేవాచ్లో జరుగుతున్నది టూరిజం ముసుగులో వ్యభిచారంగా భావించాము అని చెప్పి అక్కడ రూమ్స్ యొక్క ఏదైతే విధానం ఉందో విచారణ అధికారి గారు చెప్పాం. ఎటువంటి అనుమతులు లేకుండా రూమ్స్ ఎలా నిర్మించారు, రూమ్స్ లో నివసిస్తుంది ఎవరు, గంటల కొద్దీ అద్దెలకు ఇస్తుంది ఎవరని చెప్పి. ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ రూమ్స్ అద్దెకివ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటా ఉంది. అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిందని చెప్పాం. గంజాయి లాంటి మందు సేవించడం లాంటి విధానాలకు సోకుతున్నాయని చెప్పాం. అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి టూరిజం బార్ని కూడా ఏ విధంగా అసలు సబ్లీజారులకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ వీళ్ళు ఎలాగ చెప్తారని చెప్పి అంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెర్లిన్ కే ఎర్రమట్టి దెబ్బలు ఎదుర్కొన్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ పెద్ద ఎత్తున సిఆర్సీ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపార కేంద్రం కూడా పెట్టి సబ్లీజ్ గద్దెకి ఇచ్చారు. మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్సీ ఉల్లంఘనలే. ఆ మెర్లిన్ కే ఎవరిది? టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. ఇంతేకాదు ఋషికొండ దగ్గర షోర్ ఫ్రంట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది, టూరిజం ప్రాజెక్ట్ ఉంది. షోర్ ఫ్రంట్ ఎవరిది? విజయసాయి రెడ్డికి బినామీగా వ్యవహరించినటువంటి ఏదైతే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఉమేష్ సంస్థకు చెందినటువంటిది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు బే పార్క్ సంస్థ జగన్మోహన్ రెడ్డి వారు బినామీలు లాగేసుకున్నారని కూడా తెలుసు. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టూరిజం ఆస్తులు. మరొక విషయం, బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మంది. ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ప్రత్యేకమైన నిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి వస్తాయి. అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ని మెయింటైన్ చేయడానికి ఆంధ్రాకు చెందినటువంటి కాంట్రాక్టర్ 5,75,000 రూపాయలతో మెయింటైన్ చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ
జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డి రీజనల్ డైరెక్టర్ పాణిగ్రాహి శ్రీనివాస్ వాళ్ళ బినామీ అయినటువంటి ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఇది అగ్రిమెంట్, ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ అగ్రిమెంట్, ఇది దాని మెయింటెనెన్స్ కోసం 10,70,000 రూపాయలకి ఇచ్చేసి ఉట్టుపున్నాన బ్లూ ఫ్లాగ్ ని మెయింటైన్ చేయకుండా లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి వైనం. అసలు ఏ విధంగా ఆంధ్రాలో ఎవరు కాంట్రాక్టర్లు లేరా? తెలుగువారే లేరా? ఒరిస్సా వ్యక్తికి పాణిగ్రాహి శ్రీనివాస్ తీసుకొచ్చి 10,70,000 ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్కి వచ్చేటువంటి ఆదాయం ప్రతి నెల 15 లక్షల రూపాయలు వస్తుంది మినిమం. అంటే అడ్డగోలుగా కాంట్రాక్టులు, బినామీ కాంట్రాక్టులు పెట్టి వైసీపీ నేతలు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక చిన్న స్థాయి ఆడిట్ సెక్షన్ లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి పాణిగ్రాహి శ్రీనివాసం తీసుకొచ్చి జిల్లా స్థాయికి డివిజనల్ మేనేజర్ గా పునర్నిర్మాణం కోసం, మరామతుల పనుల కోసం వైసీపీ ప్రభుత్వం 8,30,00,000 రూపాయలు టెండర్లు కాల్ఫర్ చేసింది. పనులు చేపట్టారు. మరామతుల పనులకి 1,113 గజాల్లో బిల్డింగ్ ఉన్నదానికి మరామతుల పనికి 8,30,00,000 రూపాయలు అవసరమా? ఆ 8 కోట్లతో నూతన బిల్డింగ్ ని, కొత్త భవనాన్ని ఇవాళ నిర్మించుకోలేమా? పోనీ 8,30,000 రూపాయలతో, 8,30,00,000తో ఆ నిర్మాణ